హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అనమాట చేస్తున్నాను. అటుకులు సూపర్, ఎవరైనా ఇష్టంగా తినేది. ఎలా చేద్దాం చూద్దాం రండి. ఫస్ట్ అటుకులను తీసుకొని మనం జల్లెడలో వేసుకొని ఊపితే కింద పౌడర్ పడిపోతుంది అనమాట. జల్లెడ లేని వాళ్ళు ఇట్లా చాటలో వేసుకొని పైనవన్నీ ఇట్లా ఇట్లా అనుకుంటూ తీస్తే మంచిగా కింద పౌడర్ అట్లనే ఉంటుంది అనమాట. నేనైతే క్వాంటిటీ ఎక్కువనే ప్రిపేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపిస్తున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని ఏదైనా ఇంకా నాకు అటుకులకు సరిపడా పెద్దది నేను పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి మంచి చిటిపటలాడాలి. మన అటుకులకి సరిపడా వేసుకోవాలన్నమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం వీకెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి, ఎటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ప్రిపరేషన్ ఈ అటుకులకే ఇస్తారనమాట. అంత ఇష్టంగా తింటారు ఎవరైనా ఈ అటుకుల్లో. ఇంకా ఆవాలు, జీలకర్ర మంచి చిటిపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అటుకులకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేనైతే 3 kgs తీసుకున్నా కాబట్టి వాటికి సరిపడా పచ్చిమిర్చి, నాకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం కారంగా ఉంటేనే తింటారు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మంచి గోల్డెన్ అంటే కలర్ చేంజ్ అవుతాయి, మనకు అర్థమవుతుంది. ఇంకా కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట అటుకులకి. వాటితో మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. వాటి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. కాసేపట్ల మంచిగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. ఇదిగో ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు, పుట్నాలు, ఇవి 2 వేసినాం. కొంచెం వీడియో మిస్ అయిందనమాట. పుట్నాలు అంటే దీంట్లో ఎండు కొబ్బరి కూడా కట్ చేసి స్లైసెస్ లాగా మంచిగా సన్నగా వేసుకుంటారు. మేము ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా వేసుకోవట్లేదు, స్కిప్ చేస్తున్నాము. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. కచ్చా పచ్చగా దంచిన ధనియాలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఆయిల్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట. పక్కింట్లో వేసినా ఇంట్లోకి వచ్చేంత స్మెల్ వస్తుంది. మంచి స్మెల్, అట్లా మంచి కలర్ రావాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. మన అటుకులకి సరిపడా పసుపు వేసుకోవాలి. మంచిగా క్వాంటిటీ ఎక్కువనే వేసినా కాబట్టి ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అనేది కంపల్సరీగా ఉండాలి. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నా కాబట్టి, తక్కువ అయితే చిన్నగా 1 kg అయితే మనం స్టవ్ మీద వేసేసుకోవచ్చు ఈజీగా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంతమంది కష్టపడుతున్నాం అనమాట. కానీ చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. ఇప్పుడు మన అటుకులకి సరిపడా సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ అటుకులు వేయించలేదన్నమాట. ఇది మా అమ్మమ్మ స్టైల్ అన్నమాట. అంటే పోపు అంతా వేసిన తర్వాత అటుకులని బాగా ఈ పోపుని అటుకుల్లో మిక్స్ చేసి తర్వాత అటుకుల్ని హీట్ చేయాలి. అట్లా క్రిస్పీనెస్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. ఇది మా అమ్మమ్మ చెప్పింది నాకు. నేను కూడా ఫస్ట్ అటుకులు వేయించిన తర్వాతనే పోపు పెట్టుకొని కలిపేదాన్ని అటుకుల్లో. ఇంకా మా అమ్మమ్మ చెప్పిన నుంచి నేను ఇట్లనే ఫాలో అవుతాను. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.